నమస్కారం. ఇంకో న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా ఎమ్మెల్యే జీవీ పుట్టినరోజు వేడుకలు. తన కుటుంబం ప్రజాసేవకే అంకితం అన్న ఎమ్మెల్యే జీవీ. సినీ ఫక్కీలో మాదిరిగా తల్లి కొడుకుల హత్యాయత్నం భగ్నం చేసిన పోలీసులు. వినుకొండలో యువకుల చోరీ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులను పట్టుకున్న స్థానికులు. తన కుటుంబం ప్రజాసేవకే అంకితం అని, వారసత్వంగా తన తనయుడు హరీష్ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేస్తాడని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. జీవీ ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు శంకరకంటి ఆసుపత్రి పెద్దకాకాని, జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని, అనేక ఒడిదుడుకులు, సాధన బాధలు ఎన్నో అనుభవించారని, పేదల కష్ట నష్టాలు చూసి సేవ చేయాలని అంకిత భావంతో ముందుకు వచ్చాను అన్నారు. తన తల్లిదండ్రులు పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివించి ప్రయోజకుడిని చేశారని, విద్యార్థి దశ నుండే పేదలకు సేవ చేయాలని లక్ష్యంతో ముందుకు సాగానన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నూతన నుండి కూడా నిధులు తీసుకువచ్చి పేద ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన సేవా భావాన్ని, మంచితనాన్ని గుర్తించి వినుకొండ నియోజకవర్గ ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఎంతో ఆదరించారని, తన ఆజన్మాంత నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. తన శక్తి వంచన లేకుండా ప్రజల అభివృద్ధి కృషి చేస్తానని, అందుకు అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు ఉండాలని కోరారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు మాట్లాడుతూ, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజర్ సింహాద్రి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు. జీవీ ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి వినుకొండ నుంచి 3 సార్లు గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా వారి కష్టం, పట్టుదల, ఓర్పుతోటి వారు ఈ విధంగా గెలవడం జరిగింది. దీనికి అంతటికే కారణం వెనకూడే నడిపిస్తున్న మన మేడం గారు, లీలావతి మేడం గారు, శివశక్తి ఫౌండేషన్ ఆమెదే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటది, బలమంతా కూడా మేడం గారు. అదృష్టం అనేది ఆ విధంగా మన ఆంజనేయులు గారిని వరించింది. ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ విజయవంతం చేయడం అనేది ఆయన గొప్పతనం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలిపిస్తానని చెప్పి ఆయన ముందుగానే మాట ఇచ్చాడు. మాట ప్రకారం 7 కూడా గెలవడం జరిగింది. 7లో నరసరావుపేట, మాచర్ల గెలవడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే మేము ఎన్నో ఒడిదుడుకులు అధిగమిస్తూ నరసరావుపేట అరవింద్ బాబు కానీ, మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కానీ ఎంతో కష్టాలు వచ్చుకొని మేము ముందుకు వెళ్తున్నప్పుడు వీరిద్దరూ గెలవాలి, 7లో కంపల్సరీ ఇద్దరు గెలవాలనే ఆలోచనతో ఆయన కంకణం కట్టుకొని మా ఇద్దరికి కూడా మంచి అవకాశాలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు. ఆ విధంగా చేసినందుకు మేము జీవీ ఆంజనేయులు గారికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మక్కిన మల్లికార్జునరావు గారు, ఆయన పోరాట యోధుడు, గొప్ప రాజకీయ నేత, రాజనీతితోటి ఎన్నో సలహాలు నాకు ఇవ్వడం జరిగింది. 2019లో ఓడిపోయినందుకు కుంగిపోవద్దని చెప్పడం జరిగింది. కష్టపడండి, పార్టీ ఏదైనా కానీ ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గెలుస్తారు అని ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని పుణికి పుచ్చుకొని నేను ముందుకెళ్తూ కష్టాలు ఎదురైనా కానీ పోరాటం చేస్తూ నరసరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామంటే ఆ గొప్పతనం అంతా కూడా మా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు గారు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎంతో నష్టపోయాను. అయినా కానీ నా వెనకుండి ధైర్యం చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే జీవీ ఆంజనేయులు గారు. అదేవిధంగా మా సీనియర్ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు కానీ, గణపతి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉండి కష్టకాలంలో నాకు సీటు కూడా ఇప్పించడం జరిగింది. 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2024లో డెఫినెట్ గా అరవింద్ బాబుని గెలిపిస్తాను నేను అని మాట ఇచ్చి నాకు ఆ సీట్ ఇప్పించిన గనుడు జీవీ ఆంజనేయులు గారు. అటువంటి గొప్ప వ్యక్తికి నేను అన్ని విధాలా రుణపడి ఉన్నాను.
అదేవిధంగా జీవాంగి గారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఈ వేడుక ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం అందరం కూడా ఇవాళ సంతోషంగా ఉన్నామంటే వైసీపీ రాక్షస పరిపాలన పారదోలేమో, చంద్రన్న రాజ్యాన్ని తెచ్చుకున్నాము. రేపు రాబోయే కాలంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవడానికి ఒక అవకాశం మన చేతికి రావడం జరిగింది. అవకాశాన్ని జారిపోకుండా ఇదే విధంగా మనం ఇదే పరిపాలన చేయటానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన మా లీలావతి మేడం గారికి, జీవాంజలి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చంద్రబాబు అమందబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులైనటువంటి కిరణ్ గారు, అదేవిధంగా సింహాద్రి యాదవ్ గారు, మా సోదరిమణి శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి లీలావతి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, జగ్గారావు గారు, గౌరవ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి గౌరవ పెద్దలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, ముఖ్యంగా కళ్ళ ఆపరేషన్ సంబంధించి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం అమ్మా. నేనైతే డాక్టర్ గారు, ఇది ఆయన పూర్వజన్మ సుకృతం. రాజకీయాల్లో ఎన్నో చేయొచ్చు, కానీ సేవ గత 25 సంవత్సరాల నుంచి నిరంతరం ఆపకుండా రాజకీయాల్లో ఓడినా గెలిచినా మరి నిరంతరం ఈ సేవలు కొనసాగిస్తామన్నారు. ఈ కళ్ళ ఆపరేషన్లు అయితే నేను గర్వంగా చెప్తున్నా, ఆయనతో పాటు పోటీ పడి చేద్దామని చేస్తే 6 నెలలకే నా పని అయిపోయిందమ్మా. అంటే అంత కష్టమైన పని ఇది, చాలా జాగ్రత్తగా చేయాలా. కళ్ళజోళ్ళు ఇవ్వడంతో పాటు కంటి ఆపరేషన్లు అంటే చాలా సున్నితమైన విషయం. ఇన్ని వేల కళ్ళ ఆపరేషన్ చేసి ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఏ వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అటు శంకర్ కంటి హాస్పిటల్ ద్వారా కానివ్వండి, సరోజిని కంటి హాస్పిటల్ ద్వారా కానివ్వండి, ఎంత ఖర్చు అయినప్పటికీ ఆయన సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి అనేక రకాలైన మాటలు చెబుతా ఉంటారు. మాటలు చెప్పడం వేరు, పని చేయటం వేరు. గతంలో ఈ కంటి ఆపరేషన్లు ఈ సేవ గురించి కూడా కొంతమంది మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలే వారికి సరైనటువంటి తీర్పులు ఇచ్చారు. నేనైతే రాజకీయంగా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఈ సేవ విషయంలో ఆయన ఆదర్శంగా తీసుకున్నా. అదేనైతే సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కంటి ఆపరేషన్ తో పాటు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు ఈ రోజు కూడా నిత్యం స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. మరి సంపాదించినటువంటి ప్రతి రూపాయిలో కూడా ఎక్కువ భాగాన్ని ఈ సేవకు వెచ్చిస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారి దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వాడు ఇదే విధంగా ఉండి 10 మందికి సేవ చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నా. దానితో పాటు రాజకీయం కూడా చాలా అదృష్టవంతులు. ఈ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలవడం అంటే అసాధారణం. ఈ నియోజకవర్గం చాలా తెలియగలమైన నియోజకవర్గం, కమ్యూనిస్టులు ఉన్నటువంటి నియోజకవర్గం, నక్సల్ ఒకప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. అలాంటి ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జోలి పోకుండా చేతనైతే మేలు చేశారు తప్ప ఎక్కడ కీడు చేయలేదు. కాబట్టి 3 పర్యాయాలు అఖండమైన మెజార్టీతో ఈ రోజున 30,000 మెజార్టీతో ఆయన గెలిపించారంటే అది ప్రజలు ఆయన పట్ల ఉన్నటువంటి ఆలోచనతో, ఆయన పట్ల ఉన్నటువంటి మంచితనంతో ఓట్లేశారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచి పాలన మనందరం కోరుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నిర్మాణం జరుగుతుంది. మన పోలవరం నీళ్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఆంజనేయులు గారు చాలా అదృష్టవంతులు. ఆయన మొదలు పెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఆయన కోసం ఉన్నాయి. ఘాట్ నిర్మాణం ఆయన పూర్తి చేస్తారు. పైన రామలింగేశ్వర స్వామి గుడి ఖచ్చితంగా ప్రతిష్ట కూడా ఆ దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఎన్ఎస్పి కాలనీ మొత్తాన్ని కూడా తప్పనిసరిగా అన్ని కాంప్లెక్స్లు కట్టి వాటిని పూర్తి స్థాయిలో చేస్తారని మనవి చేస్తూ, మరి ఈరోజు శంకర్ నేత్ర వైద్యాల ద్వారా మంచి సేవలు అందిస్తున్నటువంటి ఆ సిబ్బందికి, యాజమాన్యానికి, మేనేజర్ శ్రీనివాసరావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నా పుట్టినరోజు మీ అందరూ వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు, ఆశీర్వచనం ఇచ్చారు. అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 3,000 పెన్షన్ 4,000 చేసిన చంద్రబాబు గారికి, అలాగే గతంలో 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 1000 కలిపి జూలై 4,000, పాత నెలకు 1000 చొప్పున మొత్తం అవి ఒక 3,000, 4,000, 3,000, 7,000 కలిపి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒకే దెబ్బలో 7,000 ఇచ్చిన చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జైలు పలకాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మా అమ్మా నాన్న పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివించారు. నేను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూశాను, కష్టాలు చూశాను,
పొలం వెళ్ళి పని చేశాను, వ్యవసాయం చేశాను. ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా, అన్నీ అనుభవించా. భగవంతుని యొక్క ఆశీస్సులతో అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు. మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నా. మనం తిన్నది మట్టి పాలు, మన ఇతరులు పెట్టింది మన పాలు అని చెప్పి మా అమ్మ నాన్న, మా నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుండి చెప్పేవాళ్ళు. అందుకే సేవ చేయాలనుకున్నా, చదువుకునే రోజుల నుండే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా. జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని, రాజకీయాల్లోకి వస్తానని నేను ఏ రోజు ఊహించలా. అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను రాజకీయాల్లో కూడా ముందుకు నడిపించాడు. 3 సార్లు నన్ను ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి ఆ జన్మాంతం మరి అందరికీ రుణపడున్నాను. ఈ వినుకొండ గడ్డకి, పల్నాడు గడ్డకి నేను ఎంతో రుణపడున్నాను. తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, సపోర్ట్ తోటి భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను. అలాగే మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది. బోర్లో నీళ్లు తాగితే మోకాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి, ఫ్లోరైడ్ వాటర్ ఉంది కాబట్టి అందుకే శాశ్వత మంచినీటి పథకం రానున్న 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాము. ఈరోజు రాష్ట్రం 13 లక్షల కోట్లు అప్పుల్లో ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అభివృద్ధి శూన్యం, అభివృద్ధి లేకుండా చేశాడు, అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. ఇలాంటి కష్టతరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000 ఉన్నటువంటి పెన్షన్ ని 4000 చేసి రాష్ట్రం మొత్తం లక్షలాది మందికి పెన్షన్లు ఇచ్చారు. ఒక్క రోజులోనే 96% మందికి అందించారు పెన్షన్లన్నీ. ఉదయం 6 గంటలకు వెళ్ళి అధికారులు క్యూలో నిలబడ్డారు, జనాల దగ్గరికి వెళ్ళిపోయారు, గ్రామాలకు వెళ్ళి పెన్షన్లు ఇచ్చారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. ఆయన కష్టపడతారు ప్రజల కోసం, రాత్రి మగళ్ళు అధికారుల చేత కూడా పని చేపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం, పేదల కష్టాలను ఆదుకోవాలనే లక్ష్యం చంద్రబాబు గారిది. ఆ విధంగా రాజకీయాల్లో నేను చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకున్నా. జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలి. యువ పారిశ్రామికవేత్తలు కూడా మీరు డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు, మీరు వచ్చి మీ ప్రజలకు సేవ చేస్తే అది మంచి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజు పిలిపించారు 1999లో. అప్పుడు చంద్రబాబు గారు పిలుపొందుకొని డబ్బు సంపాదించుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, పేదలకు సేవ చేయడం కూడా ముఖ్యమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ, శివశక్తి కార్యక్రమాలు ఒక్కటే సరిపోదు, ప్రభుత్వం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి నా ప్రాంత ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నా కన్న తల్లి కంటే గొప్పది ఈ జన్మభూమి, ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో, మా అమ్మ నాన్న ఆశీస్సులతో, దేవుని యొక్క ఆశీస్సులతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఏ కమిట్మెంట్ అయితే వచ్చానో అదే కమిట్మెంట్ నెరవేర్చుకుంటాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నా. అభివృద్ధి చేయడానికి, పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతానని మీ అందరికీ మాట ఇస్తూ, మీ అందరి సహకారం, ఆశలు ఎల్లవేళలా నాకు ఉండాలని కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరికి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, ఇందాక లీలావతి గారు చెప్పారు, నా కొడుకు చెప్పాను, రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు, సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే, ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని చెప్పా. నా కొడుకు చేయాల్సిందే, రేపు నా మనవడు చేయాల్సిందే, నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మ నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా. నేను ఆ విధంగా మీ అందరి ఆశతో ముందుకెళ్తానని మనవి చేస్తూ, వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తి వంచన లేకుండా చేస్తానని మనవి చేస్తూ, మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమీ ఇబ్బంది పడకుండా, నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకొని వైద్యం చేయించుకొని వెళ్ళాల్సింది కోరుతున్నా. లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. భర్త ఖర్చు పెడుతుంటే ఎవరైనా ఆస్తి అంతా అయిపోతుంది ఇంకా చాలు అనే వాళ్ళని నేను చూసా. కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నా, ఇంకొంచెం కలిపివచ్చు కదా, ఇంకో 1000 రూపాయలు కలిపివచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా అని లీలావతి ఎంతో నాకు సపోర్ట్ గా ఉంది. భగవంతుడు ఆమెకు కూడా ఆశీస్సులు ఇచ్చి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, మీ అందరి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి లీలావతిని కోరుకుంటూ, తర్వాత హరీష్ కూడా ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి
ఉన్నంత అండగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ అరవింద్ బాబు గారు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినా కానీ పేదల సేవ చేయాలని చెప్పేసి ఆయన అహర్నిశలు కష్టపడ్డాడు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కష్టపడాలి, గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఒకటే ఆలోచన ఆయనకి. భగవంతుడు ఆయన ఆశీస్సులు ఆయనకు ఆశీస్సులు ఇచ్చాడు. ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు, శాసనసభ్యుడిగా గెలిచారు. అందుకే ఆయన్ని ప్రేమతోటి డాక్టర్ గారు మీరు రావాలా, మన శివశక్తి ఫౌండేషన్ కంటి ఆపరేషన్లు ప్రారంభించాలి, మీరు ఆ శిబిరాన్ని ప్రారంభించాలంటే వెంటనే ఒప్పుకొని ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉన్న డాక్టర్ అరవింద్ బాబు గారు నా మీద ఉన్న అభిమానంతో, మన వినుకొండ మీద ఉన్న ప్రాంతం మీద ఉన్న అభిమానంతో వారు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివశక్తి ఫౌండేషన్ తరఫున, శాసనసభ్యునిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా అరవింద్ బాబు గారు నరసరావుపేటని, పట్టణాన్ని, నరసరావుపేట నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మక్కన గారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఒక పిలిపిస్తే అందుకొని మరి మక్కన గారు నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. అలాగే ఎన్నికలకు ముందు కూడా నాకు తోడుగా నిలబడ్డటువంటి మక్కన మల్లికార్జున గారికి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మక్కన గారికి, మాజీ శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, సింహాద్రి యాదవ్ గారికి, మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకోసం లీలావతి గారు అల్పాహారం ఏర్పాటు చేశారు. వెళ్ళేటప్పుడు కాస్త అల్పాహారం కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి శంకర్ నేత్ర వైద్యశాల వాళ్ళు బ్రహ్మాండంగా కంటి ఆపరేషన్లు చేస్తూ మంచి వైద్యాన్ని అందిస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి శ్రీనివాస్ గారిని ఒకసారి మరి అభినందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వినుకొండ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వినుకొండ పట్టణంలోని ముల్లమూరు సెంటర్లోని కిరాణా కూల్ డ్రింక్ షాపులో తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కిరాణా షాపులో సరుకులు, నూనె డబ్బాలు, నగదు, కూల్ డ్రింక్ షాపులో థమ్సప్ సీసాలు చోరీకి గురైనాయని వ్యాపారి తెలిపారు. చోరీలో 2 యువకులు పాల్గొన్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి వారిలో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. అతను పట్టణంలోని శృంగారపు వనంలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వెనుక కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారని వారు తెలిపారు. అతనిపై దాదాపు వినుకొండ పోలీస్ స్టేషన్ లో పలు చోరీ సెల్ ఫోన్లు, చోరీ కేసులు ఉన్నాయని వారు చెబుతున్నారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో కొండపైన వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహిళా సేవకుల ఆధ్వర్యంలో రాసి పొంగలి కార్యక్రమాన్ని మొక్కుబడిలో భాగంగా ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి పండుగ 3 రోజుల పాటు జరుగుతున్న నరసింహస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాలను సంబంధించి స్వామి వారి వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమానికి అంకురార్పణ చేపట్టారు. పండగ రోజున భక్తులకు ఉచిత త్రాగునీరు, అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. వినుకొండ మండలం విఠలరాజుపల్లి వద్ద గల బదిరీల పాఠశాల నందు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శ్రీమతి లీలావతి పాల్గొని బర్త్డే కేక్ ను కట్ చేసి మూగా చెవిటి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్వీట్స్ అందజేశారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయుడు విసిహెచ్ రామాచారి ఉద్యోగ విరమణ అభినందన సభ వినుకొండలోని విఎల్ఎస్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించినట్లు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బివి నాగేశ్వరరావు తెలిపారు. సభ అధ్యక్షులు న్యాయవాది పిజే లుకా మాట్లాడుతూ, రామాచారి ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు అంకిత భావం, క్రమశిక్షణ, కఠోర దీక్ష, దక్షతలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, బోడపూడి హనుమయ్య మాట్లాడుతూ, విద్యార్థుల పోటీతత్వం పెంపొందించడమే కాక పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆనందదాయకమని కొనియాడారు. వినుకొండ పట్టణం ఆర్టీసీ డిపో నందు 5 కొత్త బస్సులను వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అన్నారు. కార్యక్రమంలో డిఎం కోటేశ్వరరావు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నారు. వినుకొండ బస్టాండ్ నుండి విశాఖపట్నానికి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల కళ ఈ రోజుకి నెరవేరింది. వినుకొండ నుండి విశాఖపట్నానికి 2 బస్సులు
ఒకటి ఇక్కడ నుండి బయలుదేరుతుంది, ఒకటి అక్కడ నుండి బయలుదేరుతుంది. ఆ విధంగా 2 బస్సుల్ని మన వినుకొండ డిపో నుండి ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ డిఎం గారికి, నాయక్ గారికి, అలాగే ఆర్టీసీ ఆర్ఎం గారికి, వారందరూ కూడా ఆర్టీసీ సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మన వినుకొండ డిపోని మంచి లాభసాటిగా నడపాలని డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికుల యొక్క కష్ట సుఖాలు డిఎం గారు బాగా అర్థం చేసుకుని వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ప్రభుత్వం ద్వారా కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేదానికి ఓ శాసనసభ్యునిగా మీకు అండగా ఉండి కృషి చేస్తానని ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ మాటిస్తున్నాను. కొత్త సర్వీస్ ఒకటి వినుకొండ టు హైదరాబాద్ బిహెచ్ఎల్ దాకా ఇంకొక కొత్త సర్వీస్ ఈ రోజు ప్రారంభిస్తున్నాం. మొత్తం 5 కొత్త బస్సుల్ని ఈ రోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అలాగే ఆర్టీసీ యూనియన్ నాయకులకు, మన డిఎం నాయక్ గారికి అందరికీ పేరు పేరున, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. వినుకొండ నియోజకవర్గం శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు అంగళూరు గ్రామ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ నర్రా కిషోర్ ఆధ్వర్యంలో 59 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ దొడ్డా ప్రసాద్, బొల్లా రమేష్, నర్రా రాజమ్మ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు జీవి ఆంజనేయులు గారి 59వ జన్మదిన సందర్భంగా ఈరోజు అంగళూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామంలో 59 మొక్కలు నాటడం జరిగింది. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో ఉన్న జీవి ఆంజనేయులు గారి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి జీవి ఆంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు గత 25 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నా లేకపోయినా కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ వినుకొండ చరిత్రలో 30,000 మెజార్టీతో గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే వినుకొండ ఘాట్ రోడ్ అభివృద్ధి గురించి గానీ, రెండో రోజు వినుకొండ సింగర్ చెరువుకి వాటర్ లేవని వినుకొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడటం గానీ, మూడో రోజు వినుకొండ బస్ స్టాండ్ ఆవరణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం గమనించి ప్రజల ఇబ్బందులు గమనించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడం గానీ, ఈరోజు జీవి ఆంజనేయులు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వినుకొండ చరిత్రలో కొత్త అధ్యాయంగా ఈరోజు తెలియజేస్తున్నా. మా నాయకుడు 100 ఏళ్ళు ఇదే విధంగా ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వినుకొండలోని సిపిఐ ఆఫీసులో పులిపుల వెంకట శివయ్య 49వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ముద్దుబిడ్డ, ఎర్రజెండా ఉద్యమ నేత, ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ నాయకుడు, స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వినుకొండ నియోజకవర్గ ప్రాంతవాసి కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య గారి 49వ వర్ధంతి సభని జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడ్ పులుపుల శివయ్య గారు ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి ఎంతో తోడ్పడినటువంటి పరిస్థితి. ఎందరో యువకుల్ని వామపక్ష భావాలు నేర్పి ఆ బీజాలు నాటి కమ్యూనిస్టు శ్రేణులుగా తయారు చేసినటువంటి మహానేత కామ్రేడ్ పులుపుల శివయ్య గారు. ఆంధ్ర రాష్ట్రంలోని వినుకొండ నియోజకవర్గం 1952లోను 1962లోను శాసన సభ్యుడిగా ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య గారు 1976లో మాస్కో అక్కడ ఎర్ర జెండా రెపరెప్పల్ని చూడటం కోసం, కమ్యూనిస్టు గడ్డని చూసి రావడం కోసం సోవియట్ యూనియన్ రష్యాకు వెళ్లి మాస్కోలో పరమపదించినటువంటి పరిస్థితి హార్ట్ అటాక్ వల్ల. అందువల్ల గత 49 సంవత్సరాలుగా ఆ స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ముద్దుబిడ్డ భారతదేశంలో సమాజ నిర్మాణం కోసం, భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతికి తీసుకురావడం కోసం, ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు ధనిక వర్గాలనే తేడా లేకుండా సమాజాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదైతే, అదే పోరాటాల్లో ఈ ప్రాంతవాసిగా పులుపుల వెంకట శివయ్య గారు గడతికెక్కినటువంటి చరిత్ర. మరి అనేకమైనటువంటి పోలీసు చెకప్లలో పోలీసు నిర్బంధాలని సాయుధ పోరాటం చేస్తున్నప్పుడు ఈయన్ని కాల్చి చంపబోయినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రాంతవాసులందరికీ తెలుసు. తన భార్యని కూడా నా వద్ద ఉంటే నువ్వు జీవించలేవు, నేను కమ్యూనిస్ట్ పార్టీకి నా జీవితాన్ని అంకితం చేశానని చెప్పి
చెప్పి భార్యని కూడా వేరే ఒక వ్యక్తికి పెళ్లి చేసి భార్యను కూడా త్యజించినటువంటి చరిత్ర కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య గారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి మహోన్నతులు ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇవాళ ఆయన యొక్క త్యాగాలు, ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవడం కోసం ఇవాళ ఈ మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు పులుపుల వెంకట శివయ్య గారి 49వ వర్ధంతి కార్యక్రమాన్ని మన పల్నాడు జిల్లా వినుకొండ శివయ్య భవనంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పులుపుల శివయ్య గారంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి. ఎందుకు అంటే పులుపుల శివయ్య గారి స్తూపం వినుకొండ సెంటర్ లో ఉండటం ద్వారా ప్రతి ఒక్కళ్ళ నోటితుండే పులుపుల శివయ్య సెంటరు, స్తూపం సెంటరు అనేది పిలువబడుతుంది. అలాంటి మహానుభావుడు 2 సార్లు ఎమ్మెల్యేగా వినుకొండలో చేశాడు. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి సొంత ఇల్లు లేదు. ఇందా మారుతి గారు చెప్పారు, ఆయన భార్యను కూడా తను ఉద్యమంలో తనకి ఎటువంటి న్యాయం చేయలేను అనే ఒక భావంతో భార్యను కూడా ఇంకో పెళ్లి చేసి ఉద్యమ బాటలోనే పయనించిన మహానుభావుడు. ఇవాళ ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ముందు ఒక కుయ్యి వెనక కుయ్యి. అప్పట్లో శివయ్య గారికి ఒక్కడే వినుకొండలో ఆయనకు ఆకలి చోట వెళ్ళి ఆ హోటల్లో తినేవాడు. ఆయనకు కావాల్సిన బట్టలు కావాలంటే వెళ్ళి ఆ బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చుకొని ఉండేవాడు. ఆయన చచ్చిపోయే నాటికి ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఏంటి అంటే పుస్తకాలు, చెప్పులు, బట్టలు. అవే ఆయనకు మిగిలిన ఆస్తి. ఆయన చిహ్నంగానే మన వినుకొండ శివయ్య స్తూపాన్ని ఏర్పాటు చేసుకుంది. అలాంటి మహానుభావులు కారణజన్ములు. వారు చెప్తారు కదా దేవుడు అవధూతలుగా పడతారని. అలాంటి వాళ్ళు మనుషులు కాదు, దేవతలు. అలాంటి వాళ్ళని మనం స్మరించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన స్ఫూర్తిగా అందరూ నడవాలని వినుకొండ శివయ్య గారి బాటలోనే నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వినుకొండలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నిస్తారు. ఎందుకయ్యా అంటే శివయ్య గారు నాటిన విత్తనాలు సజీవంగానే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా ఏదైనా సమస్య వస్తే ముందుకెళ్ళి నిలబడతారు. అదే శివయ్య గారి స్ఫూర్తి. ఆ బాటలో నడుస్తామని హామీ ఈ సందర్భంగా సెలవు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ సర్పంచి, వినుకొండ శాసనసభ్యులు, నాగార్జున సాగర్ డ్యాము కట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి పులుపుల శివయ్య గారు. వారి వర్ధంతి సభను ఈ రోజు శివయ్య గారి భవనంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆ రోజు ఉన్నటువంటి శివయ్య గారికి ఎంత తేడా ఉందో ఈ రోజు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు శివయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి పోరాట ఫలాల్ని స్ఫూర్తిగా తీసుకొని వారిలాగా ఆదర్శంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నేటి యువత కూడా శివయ్య గారిని ఆదర్శంగా తీసుకొని నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినీ పక్కిలో మాదిరిగా తల్లి కొడుకులను హతమార్చేందుకు చేసిన ప్రయత్నం చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో బెడిసి కొట్టిన సంఘటన ఈపూరు మండలంలోని ఆరేపల్లి ముప్పాల గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ కు చెందిన భూపతి శైలజ, ఆమె మొదటి భర్త కుమారుడు శివ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. ఇదే క్రమంలో ముప్పాల గ్రామానికి చెందిన ముద్ద శ్రీనివాసరావు సిమెంట్ పనులకు వెళ్లి అక్కడే ఉంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న ముద్ద శ్రీనివాసరావు ఆమె గర్భం తొలగించుదామని ఒప్పించి కుమారుడితో సహా ముప్పాల వైద్యశాలకు తీసుకువచ్చాడు. శుక్రవారం రాత్రి ఆమె కుమారుడిని గ్రామంలోని రెస్టారెంట్ వద్ద ఉంచి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని అద్దంకి బ్రాంచ్ కెనాల్ సగం దూరంలోకి తీసుకువెళ్లి బలవంతంగా గొంతు నులిమాడు. ఆమె చనిపోయినట్లు నటించింది. శైలజ చనిపోయిందని భావించి శ్రీనివాసరావు రెస్టారెంట్ వద్దకు వచ్చి కుమారుడిని కూడా హతమార్చేందుకు బైక్ పై సంఘటన ప్రాంతానికి తీసుకువచ్చాడు. శివ తప్పించుకొని పారిపోయి చెట్ల పక్కన దాక్కున్నాడు. ఈ లోపే శైలజ లేచి సమీపంలోని ధనలక్ష్మి పవర్ ప్లాంట్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని లేపటంతో సిబ్బంది వెంటనే పోలీసు ఇంద్రకీలాకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకునేసరికి వీరిని చూసి ముద్ద శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. కాల్వ కట్టపైన వీరిని చంపి పూడ్చిపెట్టేందుకు ఒక గుంతను కూడా తీశాడు. అయితే పోలీసులు అక్కడకు చేరుకొని తల్లి కుమారుడి వద్ద వివరాలు సేకరించి వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. ముద్ద శ్రీనివాసరావు పరారిలో ఉన్నట్లు తెలిపారు. ఇదంతా పథకం ముందుగానే రచించి ఈ పని చేసి ఉంటాడని గ్రామస్తులు అంటున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శైలజ అనే ఒక విడో మహిళ, ఈమె నేటివ్ మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటుంది. 4 సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ముద్దా సీన్ అనే ఆరేపల్లి ముప్పాళ్ళ ఈపూర్ మండలం అతనితో హైదరాబాద్ లో పరిచయం అయ్యి వాళ్ళిద్దరి సహజీవనంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యి 8th month వచ్చిన తర్వాత అక్కడ బంధువులకు తెలుసుద్ది ఆడ బాగోదని చెప్పి నర్సరావుపేటలో ఒక 20 days నుంచి ఒక ఇల్లు తీసి పెట్టినాడు. అతను ఎలాగైనా వీళ్ళని ఇక్కడ తేవడమే, వాళ్ళని ఎట్లాగైనా అంతమందించి చంపాలన్న ఉద్దేశంతో ముప్పాళ్ళ కాలువ కట్ట మీద ఒక గుంత తీసి హాస్పిటల్లో చూపిస్తానని నమ్మబలికి 13వ తారీఖు సాయంత్రం 8 గంటలకి తీసుకొచ్చి వాళ్ళ కొడుకుని 13 ఏళ్ల అబ్బాయి శివ అనే అబ్బాయిని దూరంగా పెట్టి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ గొంతు నిలిమితే చనిపోయింది అనుకొని కొడుకును కూడా తెద్దామని వెళ్ళాడు. ఆమె అపస్మారక స్థితిలో పడింది. ఆ తర్వాత పవర్ ప్రాజెక్టు వాళ్ళు దగ్గరలో ఉండడంతో ఆమె లేచి ఆ పవర్ ప్రాజెక్టు వాళ్ళు తలుపులు తడితే వాళ్ళు ఇమీడియట్ గా పోలీసుకు ఫోన్ చేయటం, పోలీసులు వాళ్ళు కలిసి ఎతికే టైంకి అతను ఆమె చంపేసిన ఆమె అడవిని కనపడి ఒక ఆందోళన, మరి అదే విధంగా తీసుకొచ్చిన అబ్బాయిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో వీళ్ళందరూ టార్చ్ లైట్లు ఎత్తుకోవడంతో మనుషులు వస్తున్నారని అలికిడితో అతను వదిలేసి పారిపోవడం జరిగింది. అతని త్వరలోనే బృందాలు ఎత్తుకుతున్నాయి, దాని మీద పట్టుకుంటాం. ఈ కేసుని నర్సరావుపేట అడిషనల్ ఎస్పీ గారు, క్రైమ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీ గారు విచారణ చేస్తున్నారు. తప్పకుండా అరెస్ట్ చేస్తారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.